మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ మాటల ద్వారా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు ఆదరింపబడాలి తండ్రి. అయ్యా స్తోత్రం నాయన, మీరు మాట్లాడే దేవుడవు తండ్రి, మీరు కృప చూపించండి తండ్రి. ప్రభా, చక్కటి విషయాలు మాకు అందించి దీవించి నడిపించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడవ మాటలో బాధ్యతను మనం గమనిస్తున్నాం. ఏం గమనిస్తున్నాం? చూడాలి, అందరు నా వైపు చూడాలి. ఏం గమనిస్తున్నాం? బాధ్యత. మనకందరికి కూడా బాధ్యతలు ఉండాలి. ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? అందరికీ మీ కుటుంబాల బాధ్యతలే కాదు, సంఘం గురించి కూడా మీకేముండాలి? బాధ్యతలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఇక్కడ యేసు ప్రభు తన శిష్యుడైన యోహాన్ని చూసి ఏం చేస్తున్నాడంటే బాధ్యతలు అప్పచెప్తున్నాడు. యోహాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నువ్వు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా తల్లిని నువ్వు చూసుకో అని చెప్పి ఆ తల్లికి ఆ కుమారుడికి తన తల్లిని అప్పగించే బాధ్యతను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే తల్లితో కూడా చెప్తున్నాడు, అమ్మా నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నుంచి నువ్వు కుమారుడు లేడని బాధపడవద్దు, నా స్థానంలో ఎవరు ఉంటారని చెప్తున్నాడు. శిష్యుడైన యోహాను గురించి చెప్తున్నాడు. అంటే అక్కడ ఇద్దరికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? బాధ్యతను అప్పగిస్తున్నాడు. అందరు నా వైపు చూడాలి, ఇంకెవరు అటు ఇటు చూడదు. గమనించండి ప్రియ సహోదరి సోదరా, బాధ్యతను నెరవేర్చే వారిగా మనము ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకందరికీ ఏమిచ్చాడు? కుటుంబాలను ఇచ్చాడు. ఏమిచ్చాడు? కుటుంబాలను ఇచ్చాడు. కుటుంబం అంటే బాధ్యతతో కూడినది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆది నుంచే ప్రణాళిక వేసి కుటుంబాలుగా దేవుడు ఏర్పరిచాడు. కుటుంబాలని దేవుడు విడదీయడానికి ఎప్పుడు అనుకోలే. ఎప్పుడే కానీ దేవుడు కుటుంబాలని విడదీసేవాడు కాదు. కుటుంబాలని ఆయన ఏం చేసేవాడు? కట్టేవాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని యోచించి ఆదాము పక్కటిలో నుంచి ఎముకను తీసి నారి అనే ఒక స్త్రీని తయారు చేశాడు. స్త్రీని తయారు చేసి ఆదాము అవ్వతో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. కుటుంబాన్ని చూడు, దేవుడు ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. అలాగనే నీకిచ్చిన కుటుంబాన్ని నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. చెప్పండి, ఏం చేయాలి? నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నానన్న వారి చేతుల పైకెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమించి దేవుడు బాధ్యతగా మీకు పిల్లల్ని దేవుడు దయచేశాడు. అలాగనే జ్ఞాపకం చేసుకోండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, చూడండి నా వైపు చూడాలి చాలు. తాను ప్రేమించిన మనం కూడా మన కుటుంబాన్ని ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా లేదా? నేను నా కుటుంబాన్ని ప్రేమించలేదు అన్న వారి చేతులు పైకెత్తండి. ఏం కనపడరే? అందరూ మీ కుటుంబాన్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. కుటుంబం అన్నాక మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు తన శిష్యునికి తల్లికి బాధ్యత అప్పచెప్పాడు. కుటుంబం అనే బంధుత్వాన్ని బాధ్యతను దేవుడు అప్పచెప్పాడు. ఆ బాధ్యతను నువ్వు జ్ఞాపకం చేసుకొని, నా కుటుంబంలో కలహాలు ఉన్నా సరే, నా కుటుంబంలో ఇబ్బందులున్నా సరే, నా కుటుంబంలో సమస్యలున్నా సరే, నేను నా కుటుంబాన్ని ప్రేమించే బాధ్యత నాకు ఇచ్చాడు దేవుడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తన తల్లిని తన శిష్యుణ్ణి ఏం చేశాడంట? ప్రేమించాడు. ఏం చేశాడు? చెప్పండి గట్టిగా.
నీ పిల్లల్ని, నీ భార్యను, నీ భర్తను నువ్వేం చేయాలి చెప్పండి? ప్రేమించాలా, ప్రేమించకూడదా? పొద్దున్న లేచిన నుంచి కస్సు పుస్సు అని అనకూడదు. కోపాలు శాశ్వతంగా ఉండకూడదు మీ కుటుంబంలో. ప్రతి కుటుంబంలో సమస్యలు అనేవి సాధారణంగా ఉంటాయి. నిజంగా సమస్యలు లేకుండా కుటుంబం సాగుతుందంటే అది నమ్మదగింది కాదు. సమస్యలు ఉండి దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటే ఆ కుటుంబం బలమైన కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇక్కడ దాంపత్య జీవితంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడిచిన వారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. అయ్యా అమ్మ అర్థమవుతుందా? మా కుటుంబంలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిందయ్యా మా వివాహం అయ్యి అని అన్నవారు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి కదా, ఇబ్బందులు ఉన్నాయి, కానీ మీరు చక్కగా మీ దాంపత్య జీవితాన్ని అంత సంవత్సరాలు తీసుకుపోతున్నారంటే నిజంగా మీరు బాధ్యత వహిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో నా వైపు చూడాలి. ఈ దినాల్లో కుటుంబాలు ఎట్లా ఉన్నాయంటే, ఈ దినాలు వివాహాలు చేసుకునే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వివాహం చేసుకోకపోవడమే, చెప్పండి, సింగిల్ గా ఉండడమే. అసలు అది చెప్పే పద్ధతే కాదు. మన భారతీయ సాంప్రదాయంలో చక్కటి ఒకటి ఇంపైన ఒక విషయం ఏంటి అంటే కుటుంబ బాధ్యతే. బయట దేశాల్లో కుటుంబాలతో సరిగ్గా ఉండేవారు కాదు. భార్యాభర్తలు అనేవారు చక్కగా జీవించాలి, అర్థం చేసుకోవాలి, బాధ్యతతో ఉండాలి. వాళ్ళని ప్రేమించి దేవుడు ఏమి ఇస్తాడు? మంచి పిల్లల్ని ఇస్తాడు. వాళ్ళని కూడా పెంచడంలో ఎంతో సహకరిస్తూ అలా చక్కటి కుటుంబంతో ముందుకు సాగిపోతుంటారు మన భారతదేశంలో. కానీ బయట దేశంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మన దేశంలో కూడా తీసుకొచ్చేసుకుంటున్నారు. ఎంత దరిద్రమైన బాంధవ్యాలకు వెళ్ళిపోతున్నారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుడు అది చెప్పటంలే, బాధ్యతను అప్పగిస్తున్నాడు. నీకు ఇచ్చిన తల్లిని, నీకు ఇచ్చిన శిష్యుని, కుమారుణ్ణి మీరు శాశ్వతంగా ఒకరి పట్ల ఒకరు ఎట్లా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా ఎట్లా ఉండాలంట? ప్రేమతో ఉండాలి. ఎలా ఉండాలి? ఇది కదా జరగాల్సింది. ఇప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పాడు. మంచిది కాదని చెప్పి దేవుడు ఒక స్త్రీని ఇచ్చారా, 2 స్త్రీలను ఇచ్చాడా? ఈనాడు వివాహాలు చేసుకునే వాళ్ళు చూడండి, ఒకరితో సరిపెట్టుకోవడంలే, ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దుష్టుడు వాళ్ళని అట్లా ప్రేరేపిస్తున్నారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిగా ఒక వివాహం చేసుకున్న స్త్రీ ఉండగా పరస్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంటే నువ్వు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో నీకు అర్థం అవ్వాలి. అది ప్రేమించడమా? కాదు. ప్రేమ అంటే ఒకరి పట్లనే నువ్వు చూపించాలి, అది బాధ్యతతో చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా చూపించాలి చెప్పండి గట్టిగా. మిమ్మల్ని దేవుడు చూసి ప్రేమించి, అబ్బా వీరి దాంపత్య జీవితం ఎంత చక్కగా జరుగుతుంది, వీళ్ళకి నేను పిల్లల్ని అనుగ్రహిస్తున్నాను, ఆమేన్ ఆమేన్. చక్కగా వాళ్ళకు దేవుడు ఏమి ఇచ్చాడు? మనందరికి ఏమి ఇచ్చాడు? ఏమంత చిన్నగా చెప్తున్నారు? ఇచ్చాడా లేదా? నాకైతే ఇచ్చాడు, వజ్రాలు లాంటి పిల్లల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా ఆ రీతిగా చెప్పుకోవాలి. దేవుడిచ్చిన బాధ్యతను మనము భూమి మీద ఉన్నంత కాలం ఆ బాధ్యతను మనం ఏం చేయాలి? ఏం పలకరు? నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలి. జాగ్రత్త ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ బాధ్యతతో కూడిన పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నప్పుడు నీ భర్త ఈ లోకయాత్ర ముగించవచ్చు, లేకపోతే నీ భార్య లోకయాత్ర ముగించవచ్చు. కానీ మిమ్మల్ని ఇద్దరిని ప్రేమించి ఇచ్చిన పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
భర్త వెళ్ళిపోయాడని చెప్పి నువ్వు బాధ్యత తప్పిపోకూడదు. నా భార్య వెళ్ళిపోయిందని చెప్పి నువ్వు బాధ్యత తప్పిపోకూడదు. మీ ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం, ఒకరు ఉన్నా లేకపోయినా ఆ బాధ్యతను నీవు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాంపత్య జీవితం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్ని విషయాల్లో నువ్వు ముందుకు సాగాలో, ఎన్ని ఆటంకాలు నీకు కలుగుతాయో, ఎన్ని ఇబ్బందులు నీకు కలుగుతాయో, వీటన్నిటిని సహిస్తూ నీ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. యేసు అదే చేస్తున్నాడు. తాను ఎంతో ప్రేమించిన శిష్యుడిని చూసి, అమ్మా ఇదిగోని, చెప్పండి ఏమంటున్నాడు? అమ్మా ఇదిగోని. ఆ తల్లిని చూసి అమ్మా నీ కుమారుడు ఇదిగో అంటున్నాడు. ఆ కుమారుని చూసి అంటున్నాడు, అదిగో ఇదిగో నీ తల్లి. యేసు కన్నీరు గారుస్తూ చెప్తున్న మాట, అయ్యా యోహాను, నేను వెళ్ళిపోతున్నానయ్యా, ఇంకా నా తల్లితో నువ్వే ఉండాలి. ఆ తల్లిని చూసుకునే బాధ్యత నీది. నేనున్నంత వరకు చక్కగా చూసుకున్నాను నా తల్లి. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, నువ్వే చూసుకోవాలయ్యా. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత నువ్వు మర్చిపోకూడదు. ఎంత దుఃఖంతో చెప్తున్నాడు చూడండి, ఎంత బాధ్యతతో చెప్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను తల్లి ఉన్నంత వరకు యేసు ఇచ్చిన బాధ్యతను ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త త్వరగా చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదివినిపించండి. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగము నిమ్మని తన తండ్రిని అడగగా ఆస్తిని పంచిపెట్టాను. దేవుని వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. ప్రియ సహోదరి సోడా, ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి 2 కుమారులు. మనమందరం ఒక కుటుంబంగా ఉందాం. అయ్యా పెద్దోడు నువ్వు ఆ పనులు చూసుకో, చిన్నోడు నువ్వు ఈ పనులు చూసుకో, ఇంకా నీకు వయస్సు రాలేదు, నువ్వు ఇంకా చక్కగా గమనించు, మేమేం పనులు చేస్తున్నామో, కుటుంబాన్ని మేము ఏ రీతిగా ముందుకు నడుపుతున్నామో ఇవన్నీ గ్రహించు అని చెప్తున్న సమయంలో రెండోవాడు ఏం చేశాడు? ఏం కావాలనుకున్నాడు? చెప్పండి గట్టిగా. ఏం కావాలన్నాడు? ఆస్తి కావాలన్నాడు. చిన్నోడిని చూచి తండ్రి అంటున్నాడు, అయ్యా ఆస్తి తీసుకుంటే శాశ్వతం కాదయ్యా, ఆస్తిని కాదు నువ్వు ప్రేమించాల్సింది, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, నువ్వు బాధ్యతగా ఉండాలి, అప్పుడే ఆస్తి ఉంటుంది. ప్రియ సహోదరి సహోడా, జ్ఞాపకం చేసుకో, నీవు కూడా నీ కుటుంబాన్ని ప్రేమిస్తేనే, నలుగురు కలిసి ఉంటేనే, లేకుంటే 5 మంది కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఒక్కరే ఉంటే ఏమి సాధించలేమనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ బాధ్యత గురించి చెప్తున్నాడు. కానీ ఆ బాధ్యతను మరిచి చిన్నోడు ఏం చేశాడు? ఆస్తిని తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత చిన్నోడికి అర్థమైంది. ఏమర్థమైంది? నా వైపు చూడాలి. ఏమర్థమైంది? ఏమర్థమైంది? రోజు మంచిగా వండుకొని తింటున్నాడు, స్నేహితులకి వండి పెడుతున్నాడు. ఈయన దగ్గర ఆస్తి ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాగా తినడం నేర్చుకున్నాడు. ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. ఒకరోజు తీసుకొచ్చిందంతా ఏమైపోయింది? చెప్పండి గట్టిగా. అయిపోయింది. అప్పుడు తెలిసింది. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే మంచిది. నా తండ్రి దగ్గర అనేక మంది ఎవరున్నారు? పనివారున్నారు. వాళ్ళల్లో నేను కూడా ఒకటి చేర్తాను, నన్ను క్షమించమని తండ్రిని అడుగుతాను. తండ్రి ముందే చెప్పాడు, అప్పుడు నువ్వు వినలేదే. ముందే చెప్తే ఎవరు వినరు?
బాధ్యతగా సంఘానికి అతుక్కొని ఉండండి అయ్యా అంటే వినరు. నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు ఏం చేయాలి? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నెరవేర్చాలి. తండ్రి ఒక మార్గము, తల్లి ఒక మార్గం వెళ్తే పిల్లల విషయం ఏంటి? పిల్లలు ఏమైపోతారు? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి, పరపురుషుడు వ్యామోహంలో పడిపోయి పిల్లల విషయంలో నువ్వు అనాలోచితంగా ఉంటే నీ పిల్లల విషయం ఏంటి? యేసు బాధ్యతగా అప్పగించిన పనిని యేసు తల్లి అదే రీతిగా యోహాను నెరవేరుస్తున్నట్లుగా నీవు క్రైస్తవుడిగా దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని కూడా నువ్వేం చేయాలి? దేవుడు చెప్పినట్లుగా బాధ్యతతో నడుచుకోవాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. మొదటిగా నన్ను నమ్మి వచ్చింది నా భార్య అని నువ్వు ప్రేమించాలి. నువ్వు కూడా ఆయన నా శిరస్సు అయి ఉన్నాడని చెప్పి ఆ శిరస్సుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు కూడా ఇచ్చి నువ్వు కూడా ఆయనను ఏం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. ఒక ఆయన చెప్పగా నేను విన్నాను, పెళ్ళైన కొత్తలో నా వైపు చూడాలి అందరూ, తలలు ఎవరు కింద దించద్దు. పెళ్ళైన కొత్తలో అంట ఇట్లా నువ్వు భార్య భర్తలు ఎట్లా నడుస్తారంట? ఇట్లా నడుస్తారంట. దగ్గర కానుకో నన్ను. ఎట్లా నడుస్తారంట? నా వైపు చూడాలి అందరూ. మధ్యలో నుంచి ఏం పోదట? ఏం పోదు? 3 సంవత్సరాల తర్వాత ఇట్లా నడుస్తారంట. మధ్యలో లారీలు కూడా పోతా ఉంటాయి. అంతేనా? అట్లనేనా మనం ప్రేమించాల్సింది? చెప్పండి, నా వైపు చూడాలి. అట్లనేనా మనం ప్రేమించాల్సింది? నీలో ఊపిరున్నంత వరకు, లేకుంటే తనలో ఊపిరున్నంత వరకు ఇద్దరు బాధ్యత కలిగి ప్రేమతో ఎట్లా సాగాలి? ప్రేమతో ఎట్లా సాగాలి? ముందుకే సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో ప్రియ సోదరుడా, వాళ్ళని చూసి ప్రేమించడం, వీళ్ళని చూసి కాదు ప్రేమించటం. నీ అంతకు నువ్వు ప్రేమించాలి నీ కుటుంబాన్ని. తండ్రులారా నా వైపు చూడాలి, తల్లులారా నా వైపు చూడాలి. నువ్వు నీ భార్యను ఎంతవరకు ప్రేమిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు నా వైపు చూడాలి. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు తిరిగి నీ గృహానికి వెళ్ళాలి. 2 రోజులు 3 రోజుల తర్వాత ఏదో ఒకటి తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళు. ఇంటికి వచ్చేటప్పుడు నిన్ను చూసి సంతోషిస్తుంది. నిన్ను ప్రేమించేటట్లు నువ్వు చేసుకోవాలి. ఇంకా 2 రోజులు ఉండకూడదా అనకూడదామె? ఎప్పుడైనా సరే నువ్వు ఇంటికి వస్తానే నీ పిల్లల్ని కౌగలించుకో, నీ పిల్లల్ని పట్టుకో. వారు నీ కోసం ఎంత ఎదురు చూస్తుంటారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక తండ్రి అయినంత వరకు నాకు ఆ విషయం తెలియలే. నా కూతురు నా కోసం ఎంత ఎదురు చూస్తుంటుందో. నేను ఒక్కొక్కసారి చెప్పకుండా పులివెందులకు వచ్చేస్తుంటాను. వచ్చేసినప్పుడు అప్పుడు అంటే, నువ్వు నాకు చెప్పావు కదా డాడీ, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా డాడీ. ఒకసారి ఆ మాట వింటుంటే నాకు చాలా వేదన అనిపిస్తుంటుంది. కానీ పరిచర్య నిమిత్తం సేవ కొరకు నేను తప్పకుండా రావాలి. ప్రియ సహోదరా, నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు ఏం చేయాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏం చేయాలంటే నీ కుటుంబాన్ని, చెప్పండి గట్టిగా అందరూ, ఏం చేయాలి? మొదటిగా నీ కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదివినిపించండి. 2వ అధ్యాయం 19వ వచనం.
కాబట్టి మీరిక మీదట ఈ పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. ఏ ఇంటి వారై ఉన్నారు మీరందరూ? చెప్పండి గట్టిగా. దేవుని ఇల్లు అంటే ఏంటి? మనమందరం ఏ ఇంటి వారమంట? ఏ ఇంటి వారమంట? నేను దేవుని ఇంటి వారును అన్నవారు చేతులు పైకెత్తండి. ఎంత చక్కగా చేతులు ఎత్తారో. దేవుని ఇంటి వారు వారానికి ఒకసారి కనపడమంటే 4 వారాలకు ఒకసారి కనపడి బల్లాకొచ్చి మళ్ళా బల్లాకే ఇస్తున్నారు. మళ్ళా దేవుని ఇంటిని మధ్యలో ఏం చేస్తున్నారు? ఇదే దేవుని ఇంటి వారు చేయాల్సింది. తలలు కింద పడేసినారు చూడండి. దేవుని ఇంటిని ప్రేమించేవారు చూడండి, నా వైపు చూడాలి. మీకే ఈ వాక్యం జాగ్రత్తగా, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో వారికే జాగ్రత్తగా ఉండండి. దేవుని ఇంటిని ఎవరిచ్చారు అంటే దేవుడు నీకు బాధ్యతగా ఇచ్చాడు. నీ ఇంటిని గురించిన ఆలోచన నీకు ఉండాలి. నీ సొంత ఇంటి గురించి, శారీరకమైన ఇంటి గురించి నీవు ఎంత ఆలోచన చేస్తున్నావో, నీకు దేవుడిచ్చిన ఈ ఇంటిని కూడా నువ్వు ప్రేమించే విషయంలో ఏమాత్రము నిర్లక్ష్యం చేయొద్దని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఏ ఇంటి వారమంట? దేవుని ఇంటి వారమంట. ఎవరి ఇంటి వారం? అది బాధ్యతతో దేవుడు నీకు ఇచ్చాడు. దేంతో ఇచ్చాడు? ఒక బరువు అనేది నీ చేతిలో పెట్టాడు. ఆ బరువు ఏంటంటే నువ్వు సంఘాన్ని ప్రేమించాలయ్యా, సంఘాన్ని నువ్వు బాధ్యతగా తీసుకోవాలయ్యా అనే బాధ్యత, అనే బరువును యేసు నీ చేతిలో పెట్టాడు. దాన్ని నువ్వేం చేయాలి? అనుక్షణము కాపాడుకునేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్లక్ష్యం చేసేవాడిగా ఉండకూడదు. చూడండి, వాక్యాన్ని ఒక మాటగా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనాన్ని చదివి వినిపించండి. మత్తయి సువార్త అదేనమ్మా చదువుతున్నారు. 14వ వచనం నుంచి చదవండి. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ నా వైపు చూడాలి. అందరు నా వైపు చూడాలి. ఇక్కడ యేసు ప్రభు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటుంబం ఎవరెవరంటే 12 మంది శిష్యులు. ఎంతమంది? చెప్పండి గట్టిగా. ప్రతి ఒక్కరికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. అయ్యా, మన కుటుంబం ఏంటి అంటే ఈ సంఘము, మనం అందరం ఎట్లా ఉండాలి? ఐక్యతతో ఉండాలని ఒక బాధ్యత ఇచ్చాడు. కానీ అందులో ఒకడు ఏం చేశాడంట? ఎవరు నమ్మేసినాడు? చెప్పండి గట్టిగా. నీ కుటుంబాన్ని నువ్వు అమ్మేస్తావా? చెప్పండి, అమ్మేస్తావా? ఎంత భయంకరమైన తప్పిదం చేస్తున్నాడో చూడండి. ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే ఆ 12 మందిలో ఒకడు ఎవరి దగ్గరికి వెళ్ళాడని రాయబడింది అక్కడ. చదవండి మనకు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వెళ్ళి అంటున్నాడు, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమిస్తారు? ఈరోజు ఆదివారాలు మందిరానికి రాకుండా నువ్వు కూడా పనికి వెళ్ళి నీ పని దగ్గర సంపాదించుకొని నీ ఇంటిని నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడి ఇచ్చిన ఇంటిని
ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా? దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. నీ ఇంటిని దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు, కానీ నువ్వు అమ్ముకోమని చెప్పలే. కానీ మనం చేస్తున్న నిర్లక్ష్యం ఏంటి అంటే, దేవుడిచ్చిన ఇంటిని పక్కన పెట్టేసి మనము డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయొచ్చునా? ఇది చేయొచ్చునా? చెవులు ఉన్నవారు గట్టిగా చెప్పాలి. ఇది చేయొచ్చునా? చేయకూడదని చెప్తున్నావు, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఎంత నిర్లక్ష్యమైన పని చేస్తున్నావు ఈ దినాల్లో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన బాధ్యతను మర్చిపోతున్నావు. దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు అనుసరించలేకపోతున్నావు. అయ్యో, లోకమైపు చూస్తూ అయ్యో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని ఇంటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు చేయవలసిన పని ఇక్కడ మిగిలిపోతా ఉంది. నీకు ఇచ్చిన బాధ్యత ఇక్కడ ఆగిపోతా ఉంది. కానీ చేయాల్సిన బాధ్యత, బరువు ఎవరిపైన ఉంది? చెప్పండి, ఎవరిపైన ఉన్నది? మనమందరం ఏ ఇంటి వారము? దేవుని యొక్క ఇంటి వారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని దేవుడు ఆత్మీయ కుటుంబముగా ఇచ్చాడు. దేవుడు నీ కుటుంబాన్ని రోజు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అదే రీతిగా నీ సంఘాన్ని కూడా ఏం చేయాలి? నువ్వు ప్రేమించుదువు కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిన బాధ్యతను నువ్వు ఏం చేయాలి? నెరవేర్చేవాడిగా ఉండాలి. ఏం చేయాలి? చెప్పండి గట్టిగా. వాక్యం వింటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా, నా వైపు చూడాలి అందరూ. వాక్యం వింటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా, ఇది రోజు చెప్పేదేలే, ఇది ప్రతి సంవత్సరం చెప్పేదేలే. బాధ్యత గురించి యేసు చెప్పిన మాటల్లో ఒకటి కాబట్టి అది చెప్తున్నారులే అని చెప్పి నువ్వు ఈ రోజు కూడా నిర్లక్ష్యం చేస్తీవా? నీ ఇంటిని గురించిన బాధ్యత నువ్వు మర్చితివా? నీ ఇంటిని గురించిన నీ ఆలోచన నువ్వు మర్చి నిర్లక్ష్యం చేసితివా? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, నీ ఇంటిని గురించి నువ్వు ఎంత పని చేశావని. యేసు ముందర నువ్వు తలదించుకొని నిలబడే బదులు నీ ఇంటిని ప్రేమించి, నీ ఇంటిని నువ్వు నిర్లక్ష్యం చేయలేదని తల ఎత్తుకొని నీవిచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను తండ్రి అనే చెప్పే బాధ్యతగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్లక్ష్యం చేయొద్దు. ఉదయం నీ ఇంటి నుంచి బయలుదేరి పనికి ఎంత సంతోషంగా వెళ్తావో, సాయంత్రం అంతే సంతోషంగా ఎక్కడికి రావాలి నువ్వు? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా పని చూసుకొని తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు చక్కగా నీ ఇంటి దగ్గరకు వస్తున్నప్పుడు నీ పిల్లల్ని చూస్తున్నప్పుడు ఎంత సంతోషపడుతుంటావో, అదే రీతిగా దేవుడు సంఘంలో కూర్చొని నా పిల్లలు బయటికి వెళ్ళారు, ఈరోజు అందరు ఎక్కడికి వస్తారు? నా దగ్గరికి వస్తారు అని సంతోషంగా ఎవరు ఎదురు చూస్తుంటారు? నిన్ను చూసి దేవుడు ఏం చేయాలి? సంతోషపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నీ గురించి ఎంత బాధ్యత ఇచ్చాను, దాన్ని నెరవేర్చి మళ్ళా ఎక్కడికి వచ్చారు? నా ఇంటికి వచ్చారు. నా బాధ్యతను నెరవేరుస్తున్నారు. నేను చెప్పిన బాధ్యతను, నేను పెట్టిన బరువును వీళ్ళు మోస్తున్నారు అని దేవుడు నిన్ను చూసి ఏం చేయాలి? సంతోషించాలి, సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ్యతను నువ్వు మర్చిపోకూడదు. చెప్పండి, నా బాధ్యతను నేను మర్చిపోను. నా సంఘాన్ని నేను, గట్టిగా చెప్పండి పురుషులు, చెప్పండి, ఎప్పుడే కానీ నిర్లక్ష్యం చేయను. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట ఏంటిది? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాధ్యత. ఏంటిది? చెప్పండి గట్టిగా. ఇది మూడవ మాట. ఇంకా నాలుగవ మాటకు మనం కొనసాగుతాం.
ఇదే రీతిగా ముందుకు సాగిపోదాం. చదవండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. సమయం లేదు కాబట్టి నేను దాన్ని కొనసాగిస్తున్నాను. 27వ అధ్యాయం 26వ వచనం. ఇంచుమించు 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ ఎవరు చేయిని విడిచిపెడుతున్నారు? తండ్రి యేసు చేయి విడిచిపెడుతున్నాడు. ఎవరు చేయి విడిచిపెడుతున్నాడు? చెప్పండి గట్టిగా. తండ్రి ఎవరు చేయి విడిచిపెడుతున్నాడు? యేసు చేయి విడిచిపెడుతున్నాడు. నా వైపు చూడండి. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాటలో లోతుగా మనం చూస్తే వేదన గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? చెప్పండి, ఏం గుర్తొస్తుంది? వేదన గుర్తొస్తుంది. ఎందుకు ఆ వేదన అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టి. ఎవరే కానీ నా వైపు చూడాలి. తండ్రి ఎప్పుడు చేయి విడిచిపెట్టకూడదు. తండ్రి అనేవాడు ఎప్పుడు చేయి విడిచిపెట్టకూడదు. ఒకవేళ చేయి విడిచిపెట్టాడు అంటే కుమారుడు కానీ కుమార్తె కానీ చాలా వేదన చెందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు యేసు తండ్రి అయిన దేవుడు ఎవరు చేయి విడిచిపెట్టాడు? కుమారుడైన యేసు ప్రభు చేయి విడిచిపెట్టాడు. అప్పుడు యేసు ఆ సిలువలో పలుకుతున్నాడు ఈ మాట, అయ్యా నా దేవా నా దేవా నువ్వే నా చేయి విడిచిపెడితే ఎట్లా తండ్రి? ఇంకా నాకెవరు తండ్రి దిక్కు? నా దేవా నీవే కదా నాకు ధైర్యము, నీవే కదా నాకు అన్ని. అట్లాంటిది నువ్వే నా చేయి విడిచిపెట్టేస్తే ఎట్లా? నేను తండ్రి లేని వాడను కానా అని చెప్పి యేసు తండ్రిని అడుగుతా ఉన్నాడు, అయ్యా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? నా వైపు చూడాలి. నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా త్రాగుబోతుగా తిరుగుతున్నానా? నేనేమైనా బాధ్యత వదిలిపెట్టి తిరుగుతున్నానా? నేనేమైనా తప్పిదాలు చేస్తున్నానా? నేనేం తప్పిదం చేయట్లేదు కదా. నీవు ఇచ్చిన పనిని నెరవేర్చడానికే కదా ఈ భూమి మీదకి వచ్చింది. ఆ పనిని బాధ్యత నెరవేరుస్తూ ఇంత వేదన పడుతుంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నా చెయ్యి చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆ సిలువలో యేసు ప్రభు ఈ మాట చెప్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఎంత వేదన చెందుతున్నాడో ప్రియ సహోదరి సోదరా. ఎవరికైనా సరే, ఈ లోకంలో ఎవరికైనా సరే శారీరకంగా ఒక తండ్రి అనేవారు తప్పకుండా ఉంటారు. ఆ తండ్రి ఎవరయ్యా మీకు? ఆ తండ్రి ఏమవుతాడు నీకు అని ఎవరినైనా ఒక కుమారుని కానీ ఒక కుమారుని అడిగితే వెంటనే చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా తండ్రి నాకు ధైర్యము. హల్లెలూయా. ఏం చెప్తుంది? నా తండ్రి నాకు ధైర్యము అని చెప్తారా చెప్పరా? కొంతమంది పనికిమాలిన తండ్రులు ఉంటారు, వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. కొంతమంది తండ్రిని ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళు ఉన్న పాటున లోకయాత్ర ముగించేసి వాళ్ళ పిల్లల్ని విడిచిపెడితే ఆ పిల్లలు దిక్కులేని వారిగా అయిపోయి, నా ధైర్యం లేదు, నేను కోల్పోయాను అని చెప్పి చాలా చాలా కుమిలిపోయి ఏడుస్తారు. ఒక కుమారుని తన తండ్రి ఎంతో ప్రేమించి మంచి బండి తీసిచ్చాడంట. బండి తీసిస్తే వీడు ఆకతాయిగా నడుపుతూ రోడ్డు ఖాళీగా ఉంది అని చెప్పి రాత్రి 12-1 గంట సమయంలో స్పీడ్గా వెళ్తున్న సమయంలో ఒక టర్నింగ్ దగ్గర ఒక కరెంటు పోల్ ఉంది. మధ్యలో డివైడర్ల మధ్యలో వీళ్ళు టర్నింగ్ తిప్పుతా ఆ హ్యాండిల్ తిప్పలేక నేరుగా పోయి తల ఫోల్కు కొట్టుకున్న వెంటనే
కుమారుడు ఎగిరి అంత దూరంలో పడిపోయాడు. బంటి ఎగిరి ఇంకో చోట పడ్డది. ఇలా పడిన వెంటనే కుమారుడు స్పాట్ లో మరణించాడు. ఆ వెనక పక్క వస్తున్న స్నేహితులు అది చూసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తండ్రి తన కుమారుడు కోసం ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ ఫోన్ చేసిన ఈ పిల్లలు ఏ మాట చెప్తున్నాను, అంకుల్ మీ కుమారుడు చాలా స్పీడ్గా వెళ్ళి ఒక ఫోల్కి కొట్టేశాడు, ఇక్కడ పలక్కుండా పడిపోయాడంటనే ఆ తండ్రి శరీరం పైన బట్ట ఉందా లేదా అని కూడా ఆలోచన చేయకుండా తింటున్న వ్యక్తి అలానే వదిలిపెట్టేసి ఏదో ఒక బండి ఎక్కేసి నా కుమారుడు బ్రతికి ఉండాలని చెప్పి ఎన్నిసార్లు ప్రార్థన చేసింటాడో కుమారుడు దగ్గరికి వచ్చేంత వరకు. గుంపులుగా జనం కూడారు. దగ్గరకు వస్తున్న కొద్దీ అక్కడ నా కుమారుడు ఉండకూడదు అని చెప్పి ఎంత ఆలోచన చేస్తున్నాడో. దగ్గరకు వచ్చాడు, బండి ఆగింది. ఆ గుంపునంతా తోసుకొని నేను నా కళ్ళతో ఇట్లాంటి దృశ్యాన్ని నేను చూడకూడదని చెప్పి దగ్గరకు వచ్చి చూసేసరికి ఎవరు ఉండకూడదు అనుకున్నాడో వాళ్ళే అక్కడ ఉన్నారు. ఆ తండ్రి హృదయం ఎంత వేదన చెంది ఉంటుంది. ఎంత తల్లి వెళ్ళిపోయి ఉంటాడు. తాను నమ్ముకున్న దైవాన్ని ఎన్నిసార్లు అడిగింటాడు, అయ్యా నా కుమారుడు ఆ పరిస్థితిలో ఉండకూడదు, నేను ఆ పరిస్థితిలో చూడకూడదు. ఇది చూడలేక యేసు ప్రభుని చూడలేక తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు. ఇంత భయంకరంగా నా హింసించేది, ఇంత భయంకరంగా నా బాధ పెట్టేది, ఇంత క్రూరంగా నా కొట్టేది అని చెప్పి చూడలేక తన ముఖాన్ని ఏం చేసుకున్నాడు, పక్కకు తిప్పుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడ ఒక తండ్రి వేదన పడుతున్నాడు. చూడండి ఎంత వేదన పడుతున్నాడంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనాన్ని చదివి వినిపించండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకి ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా నేను దానిని అర్పించేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అందరు నా వైపు చూడాలి. ప్రియ సహోదరి సోడా, యొప్తా అనే ఒక తండ్రి నా వైపు చూడాలి. యొప్తా అనే ఒక తండ్రి తాను అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అయ్యా నేను జయించి తిరిగి వచ్చినట్లయితే నా ఇంట్లో నుంచి ఏది మొదటిగా గుమ్మం దాటి బయటకు వస్తుందో దాన్ని నేను నీకు బలిగా ఇస్తానని చెప్పాడు. సరే అని చెప్పి ఈయన అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి దేవుడు విజయాన్ని అనుగ్రహించిన తర్వాత అతని ఇంటికి వస్తున్న సమయంలో నా తండ్రి తనకు కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఏం చేసిందంటే, నా తండ్రి యుద్ధం గెలిచాడు అని సంతోషంగా ఏం చేస్తుందంటే, ఇంటిలో నుంచి తండ్రి ఏమని చెప్పాడు అక్కడ, నా ఇంటిలో నుంచి ఏది మొదటిగా బయటకు వస్తుందో. ఇప్పుడు ఆయనను ఆర్భాటంగా డప్పులు వాయించుకుంటూ తీసుకుని వస్తున్నారు ఆ యొప్తాని. ఎందుకంటే యుద్ధం చేయించాడు కాబట్టి. ఆయన హృదయంలో ఒకే ఒక ఆలోచన, ఎక్కడ నా కుమార్తె బయటకు వస్తుందో అని ఆలోచన తండ్రిని చంపేస్తా ఉంది. అయ్యా నేను ఇంటికి వెళ్ళేసరికి నా ఇంట్లో నుంచి నా కుమార్తె బయటికి రాకూడదు. అందరూ చుట్టుపక్కల సంతోషంగా కనిపిస్తున్నారు, కానీ
ఈయన మాత్రం సంతోషంగా లేడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు, ఆ సందు తిరిగాడు. ఇట్లా కుమార్తెకు పాపం తెలియదు కదా, కుమార్తెకు పాపం తెలియదు కదా. సంతోషంగా ఏం చేస్తుంది, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టింది. నేను ఇది చూడకూడదు అనుకున్నాడు, అదే చూశాడు. చూసిన వెంటనే అక్కడే కుమిలిపోయాడు. యొప్తా అక్కడే కుమిలిపోయాడు. అయ్యా నా కుమార్తె తండ్రి, నేను ఎంత ప్రేమించాను నా కుమార్తె, నా కుమార్తె బయటకు వచ్చేసింది అయ్యా. ఇట్రామ్మా వచ్చి నా కుమార్తెను పట్టుకున్నాడు. కుమార్తెను చూసి చెప్తున్నాడు, అమ్మా నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను. నా ఇంటిలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో దాన్ని ఏం చేస్తానన్నాను. అప్పుడు కుమార్తె అన్నది, చూడండి చదవండి, జ్ఞాపకం చేసుకోండి, 36వ వచనం చదవండి. 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోట నుండి బయలుదేరే మాట చొప్పున నాకు చేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు అట్లా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కావాల్సింటే నువ్వు పో కానీ నన్ను ఎందుకు తీసుకుపోతాను అనేవాళ్ళే తప్ప అట్లా లోబడే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? కానీ యొప్తా వచ్చేసరికి చెప్పాడు, అమ్మా ఈ రీతిగా నేను చెప్పాను, ఈ రీతిగా ఇవ్వాలనుకుంటున్నానంటే కుమార్తె అన్నది, అవునా నాన్న, నువ్వు అలా చేసావా? నువ్వు చేసింది మనుషులతో కాదు కదా, ఎవరితో చేశావు? దేవునితో చేశావు నాన్న, దేవునితో చేశావు. నువ్వు అనుకున్న పని నువ్వు చేయి. నువ్వు వేదన పడుతున్నానా? నువ్వేం పడద్దు, చెప్పండి గట్టిగా, నువ్వేం పడద్దు. తండ్రి తట్టుకోగలడా? యేసు కూడా అంతే. ఆ సమయంలో యేసును చూసి, నా దేవా ఎందుకు చేయి విడిచితివంటే, ఇందుకే నాయనా నిన్ను చూడలేకనే, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకనే, ఇంత భయంకరంగా హింసించిన వారి మధ్యలో నిన్ను చూడలేకనే నేనేం చేశాను. తండ్రి హృదయం ఎంత వేదన పడుతుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 41వ వచనం, 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. ఏం చేశావు? చెప్పండి గట్టిగా. ఏం చేశావు? తండ్రి వేదన. ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. తండ్రి వేదన, ఎంత వేదన పడుతున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నా కుమారి, నేను నిన్నెంతో ప్రేమించాను నా కుమార్తె. తండ్రులు కుమార్తెలను ఎంతో ప్రేమిస్తారు కదా. చెప్పండి, నా వైపు చూడాలి. ఏం తండ్రులారా, అవునా కాదా? ఖచ్చితంగా ప్రేమిస్తారు. అలాంటిది ఇప్పుడు ఆ కుమార్తెను ఏమి ఇవ్వాలి? చెప్పండి గట్టిగా. తండ్రి హృదయం తట్టుకోగలుగుతుందా? చెప్పండి, తట్టుకోగలుగుతుందా? ఒక దెబ్బ తగులితేనే పిల్లలకి తట్టుకోలేమే. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 40వ వచనం చదివి వినిపించండి. 40వ వచనం, 11వ అధ్యాయం 11వ అధ్యాయం 40వ వచనం. ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు హద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమైనా తప్పిదం చేసిందా అంటే ఆ అమ్మాయి గురించి ఏ తప్పిదం లేదు. నేను పురుషుణ్ణి ఎరుగని దానను, నేను పురుషుణ్ణి ఎరుగని దానను. తండ్రి ఎంత వేదన చెందుతున్నాడు చూడండి. తండ్రి ఎంత వేదన. ఇక్కడ కుమార్తె కోసం తండ్రి వేదన చెందుతున్నాడు, అక్కడ యేసు కోసం దేవుడైన యెహోవా వేదన చెందుతున్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఏమైనా తప్పు చేశాడా? చేయలేదు. యేసు ఏ పాపము, చెప్పండి గట్టిగా, యేసు ఏ పాపము? అందరూ చెప్పాలి, యేసు ఏ పాపము. కానీ ఎవరి కోసం ఆ శిక్ష? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అంత వేదన అనుభవిస్తూ తండ్రి వైపు చూసి అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడచితివి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాటలో బాధ్యత చెప్తున్నాడు, 4వ మాటలో వేదన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రియ సహోదరి సహోదరా, నీకు వేదన ఉండాలి, నీకు సంఘం అనే వేదన ఉండాలి, కుటుంబాలనే బాధ్యత ఉండాలి. ఇవి ఉండాలని దేవుడు ఈరోజు నీకు ఈ మాటల ద్వారా అనేక విషయాలు నేర్పిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. ఈ 2 మాటలను బట్టి ప్రార్థన చేస్తాం. ఒకవేళ మోకరించలేకపోతే లేచి నిలబడండి. దయచేసి లేచి నిలబడండి, దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన చేయండి. చేతులు జోడించండి, చేతులు జోడించండి. అయ్యా, నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తాను తండ్రి అని చెప్పండి. చేతులు జోడించి చెప్పండి, తండ్రి నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తాను తండ్రి. చెప్తున్నారా? గట్టిగా చెప్పండి, నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తాను తండ్రి. అయ్యా, అయ్యా, నీకు నాకు ఇచ్చిన కుటుంబాన్ని నేను ప్రేమిస్తాను నాయన. చెప్పండి ప్రతి ఒక్కరు, నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమిస్తాను తండ్రి. అయ్యా, 4వ మాటలో తండ్రి, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఈ మాటలో వేదన ఉంది ప్రభువా, ఈ మాటలో వేదన ఉంది తండ్రి. అయ్యా, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి. నాకు ఏ రోజు ఎవరు దూరం కాకూడదు ప్రభువా, నేను తట్టుకోలేను తండ్రి. దూరమయ్యే పరిస్థితులు నాకు రాకూడదు తండ్రి. సహోదరి సహోదరా, మాటలు జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, నీ కుటుంబస్తులు దూరంగా ఉన్నప్పుడు, నీ కుటుంబస్తులు అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన, అయ్యో నా పిల్లలకి ఏం కాకూడదు, నా కుటుంబానికి ఏం కాకూడదని ఎన్నిసార్లు ప్రార్థన చేసింటావు. నీకంటే ముందుగా దేవుడు ఆ వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం అనుభవిస్తున్నాడు? నీ కోసమే, నీ కోసమే. అది నువ్వు జ్ఞాపకం చేసుకో, అది నువ్వు జ్ఞాపకం చేసుకో. చెప్పు, అయ్యా నేను వేదన చెందకూడదు తండ్రి. అయ్యా, నా వేదనలు తీసివేయి నాయన. నా కోసం ముందుగానే ఆ వేదనను తీసివేసావు తండ్రి. అయ్యా, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ వేదన నేను చూడకూడదు తండ్రి. దేవుడు యేసు చూడలేక తల తిప్పుకున్నాడు. కానీ యేసు అయితే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు నిన్ను దగ్గర తీసుకునేవాడు. నా యేసు నిన్ను దగ్గర తీసుకునేవాడు. నిన్ను దగ్గరికి తీసుకున్నాడు కాబట్టి నీవు సజీవ లెక్కల్లో ఉండి ఈరోజు మందిరంలో చేతులెత్తి దేవుడి నామాన్ని స్తుతించగలుగుతున్నావు. 2 చేతులు పైకెత్తి చెప్పు, ఎంత కృప నా పైన చూపావు తండ్రి, ఎంత కృప నా పైన చూపావు తండ్రి. నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, ఈ 2 మాటల ద్వారా, ఈ 4 మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకా ప్రభు 5, 6, 7 మాటలు ఉన్నాయి తండ్రి. అయ్యా, వాటిని కూడా మేము ధ్యానించే కృపను మాకు దయచేసి, ఇంకా ఓర్పును సహనమును మాకు దయచేసి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి.